పరిశుద్ధుడును జీవముల దేవుడు మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన శ్రేష్టమైన చక్కని ఆత్మీయ కార్యక్రమ ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? మన జీవితంలో దేవుడు మన నిమిత్తమై అనేక పర్యాయములను ఆదుకుంటున్నాడు. మన అనుదిన భారమును మోస్తా ఉన్నాడు. ఈ ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు మన అనేకమైన ఆపదలను, కష్టాలను, బాధలను, ఇరుకులను, ఇబ్బంది తప్పించి మనం సురక్షితంగా ఈ దినాలంతరూ కాచి కాడు భద్రపరిచే దేవుడే మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు. ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనం అనుగ్రహించిన యొక్క అద్భుతమైన దినాన్ని ఆశీర్వదకరంగా దీవెనకరంగా మనం ముందుకు కొనసాగాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కృంగిపోవద్దు, బలహీనపడిపోవద్దు. అదే చెందదు. దేవుడు అన్ని పరిస్థితులకు సమాధానం కలిగేసే దేవుడే మన దేవుడు. ఈ ఉదయకాల సమయం నిన్ను నన్ను ప్రేమిస్తున్న అద్భుత వాగ్దానం అందరం కలిసి చదువుకున్నాం. యెజ్రా గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. లెమ్ము, ఈ పని నీ ఆద్యంలోనున్నది, మేము నీతో కూడా నుందుము, నీవు ధైర్యం తెచ్చుకొని దీన్ని జరిగించుమనగా. ప్రియ సహోదరి దేవుడు అద్భుతమైన వాగ్దానము యెజ్రా నీడ ధైర్యపరుస్తున్నాడు దేవుడు. ఆ యెజ్రా కాలంలో అనేకులు దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఆజ్ఞకు వ్యతిరేకంగా, ఆయన భయభక్తులు లేకుండా అన్యస్త్రీని వివాహం చేసుకొని తద్వారా దేవునికి ఎంతో కోపం తెప్పిస్తారు. ఆ సమయం మందు ఆ యొక్క గ్రంథంలో చూసుకుంటే మందిర నిర్మాణ కట్టడంలో ఆలస్యం అయిపోతుంది. ఆ విపత్కరమైన సమయంలో మరి యెజ్రా గారు దేవుని సన్నిధానంకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసి ఏడ్చుచు ప్రార్థన చేసి దేవుని బ్రతిమలాడుకుంటాడు. తద్వారా దేవుడు మరి యెజ్రా గారిని జ్ఞాపకం చేసుకొని నువ్వు ఏడవద్దు, ఈ పని పూనుకొనము, లెమ్మని ధైర్యపరుస్తుంది. ఈ ఉదయకాల సమయం కూడా మనం కూడా ఆ యొక్క ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా పాపానికి బానిసలు దేవుని కోపం తెప్పించారో మనము అనేక సార్లు పాపానికి అవకాశం ఇచ్చి కుటుంబంలో శోధకుడు నష్టానికి కారణమవుతాం. అనేక పర్యాలు నష్టపోతుంటాము. అనేక మనం శోకసంద్రం వెళ్తున్నప్పటికీ మనం సరి చేసుకుంటే మళ్ళీ ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు ఏ విధంగా కోపడో మన మీద కోపడతాడు. దేవుడు నిజమైన దేవుడు, రోషం గల పౌరుషం గల దేవుడు. మన జీవితంలో పాపానికి ఎప్పుడైతే అవకాశం ఇస్తామో మన సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి, అనేకమైన సమస్యలు కొని తెచ్చుకోవడం. నువ్వు పాపానికి ఎప్పుడైతే నువ్వు అవకాశం ఇవ్వకుండా నీతిగా పరిశుద్ధంగా జీవిస్తావో దేవుడు వాటన్ని నుంచి విడిపించి నీకు రక్షణ కవచం, నిన్ను నీ కుటుంబాన్ని పోషించి ఆదరిస్తూ నడిపిస్తాడు. యెజ్రా ఏ విధంగా తన మందిరం తన తప్పు తెలుసుకొని సాగిలపడి ప్రార్థన చేసి ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ చేసిన తప్పును దేవుడు మొరపెడతాడు, దేవుడు క్షమిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నేను క్షమించాలని ఆశపడుతున్నాడు. నీ జీవితం బాగుపరచాలని ఆశపడుతున్నాడు. మనం అనేక పర్యాయం దేవుని అవమానించాము, దేవునికి వ్యతిరేకంగా మారాము, దేవుని యొక్క మరి ఆజ్ఞకు లోబడకుండా ఇష్టానుసారం జీవించామేమో కానీ ఈ దినం దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు దేవుని వైపు తిరిగినలా పాపానికి, పాప జీవితానికి నువ్వు మరలా యేసుక్రీస్తు వారు ఎత్తుకొని ఒప్పుకొని వదిలిపెడితే దేవుడు ఖచ్చితంగా నేను ఆదరిస్తానంటున్నాడు, ప్రేమిస్తాను. యెజ్రాని ఏ విధంగా కరుణించి ఆ ఇజ్రాయేలు ప్రజలను క్షమించి మరలా లెమ్ము, ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనము, నేను కూడా మీతో కూడున్నాను. దేవుడును గత జీవితం అనేకమైన పాపభారితమైన జీవితం అనుభవించినప్పటికీ దేవుడిని క్షమించే దేవుడు. ఆయన ప్రేమగల దేవుడు. నేను రక్షించుకుంటాడు. నీ వడ ఒక ప్రణాళిక కలిగిన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ పాపాలని క్షమించబడి ఉన్నాయి. నువ్వు రక్షించబడిన వాడు. నీ జీవితంలో కొత్త వెలుగు, సమాధానము, ఆశీర్వాదంగా మార్చే దేవుడే నా దేవుడు. ఏ విషయం నిర్లక్ష్యపరుచుకొని దేవుడు మనకు తోడైనాడు. నీకు దేవుడు ఏ కార్యం అయితే చేసినాడు, ఏ కార్యం చేస్తాను వాగ్దానం ఇచ్చినాము, నువ్వు ఆ పని మరి లెమ్ము, ధైర్యం తెచ్చుకొని పని జరిగించమని వాగ్దానం ఇస్తాడు. నువ్వు ఏ పని పూనుకోవాలి, నూతన గృహ నిర్మాణం పూనుకోవాలి, మందిర సేవ పరిచయం మరి పూనుకోవాలనుకుంటున్నావు, మరి కుటుంబ విషయంలో వివాహములకి పూనుకోవాలి, ఏ పని నువ్వు ధైర్యం కలిగి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి నువ్వు పూనుకోవాలి, దేవుడు ఖచ్చితంగా నీ జీవితం గొప్ప కార్యం చేస్తాడు. ఈ వాగ్దానం మనందరి జీవితం మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రం. నిజంగా తండ్రి, ఆ యొక్క నాడు ఇజ్రాయేల్ ప్రజలు ప్రభావ పాపం చేసి తన ఆజ్ఞకు అతిక్రమించి వ్యతిరేకంగా జీవించిన సమయంలో మరలా వాళ్ళకు మొరపెట్టగా వారు ఏడ్చుతూ ప్రార్థనలు క్షమించిన విధానం స్థుతులు స్తోత్రం. ఈ రోజు ఉదయకాల సమయంలో నీ ప్రేరణ చూసి నీ యొక్క వాగ్దానం బట్టి నీకు వందనమయ్యా. నీ యొక్క సమయోచితం నీకు కావాలి దయచండి అయ్యా. ఏ శోధకుడు కుటుంబంలో శోధిస్తున్న శోధ విలపించండి అయ్యా. వారి పాపం క్షమించబడి వారి నీ రక్తంతో వారిని కడగబడిన పోవా, వారికి విడుదల విమోచన కలగజేసిన బా, అది నిజమైన దేవుడు నేను నమ్మి నేను రక్షకుడు అందించబడి కుటుంబాలపై రక్షణ కార్యం జరిపించండి అయ్యా. అయ్యా, ఎంతమంది తన పాపం జీవితం వదిలిపెట్టి నేను నీ వైపు తీరి వాళ్ళ కుటుంబంలో గొప్ప కార్యం జరిపించండి. వాళ్ళ పాపాన్ని దూరపరిచి వారి వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ఆధ్యాత్మికంగా అయ్యా మరి శక్తిని, బలమును, ఆరోగ్యం, నెమ్మది, సమాధానం దయచేస్తున్నాను. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డ మనకి కృప చూపించండి. అనారోగ్య సమస్య దయచండి. అప్పుల సమస్యలను కూరుకు విడిపించండి, విమోచించమని ఈ వాగ్దానం చూస్తున్న ప్రియపడిన పరిశుద్ధాత్మ కార్యం జరిపించి వారు ధైర్యం తెచ్చుకుని వాళ్ళ పని పూనుకొచ్చునుగా నీ వక్తున్న సమస్య కార్యం జరిపించి ఈ వాగ్దానం నెరవేర్చి మహిమ పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి దేవుడి అద్భుతం అనేక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ యొక్క కడవరి మినిస్ట్రీస్ యొక్క వాగ్దానం అనేకులు చేరాలా. నిరుత్సాహంలో, నిస్పృహంలో, బలహీనస్తులకు, బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులకు, శ్రేయభిలాషులకు నువ్వు ప్రేమించే వారందరికీ నువ్వు షేర్ చేయడం ద్వారా దేవుడు వారితో మాట్లాడి వారి గొప్ప కార్యం చేస్తాడు, ఆశీర్విస్తాడు, కాపాడుతాడు. తద్వారా మీరు కూడా ఆశ్రయించబడతారు. ఈ యొక్క కడవరి నుంచి ప్రేమించి అందరూ స్పాన్సర్స్ కుటుంబాలు ప్రత్యేకమైన శుభములు, వందనములు. ఫేస్బుక్లో, యూట్యూబ్లో, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ప్రతిరోజు దీన్ని ఆదేశిస్తున్నందుకు మీ ప్రత్యేక కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ అందరికీ యేసుక్రీస్తు శుభాభి వందనములు.